మాస్టర్స్ అందరికి శుభోదయం. ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, సమస్త కుటుంబాలకి, విశ్వానికి, ప్రకృతి మాతకు, ధ్యాన గురువైన పత్రి సార్కు, అమ్మ స్వర్ణమాలకు, మనందరికీ ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించిన అవతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు మాస్టర్స్. నాగజ్యోతి మేడం మనకు యోగా చేయించడానికి రెడీగా ఉన్నారు. నాగజ్యోతి మేడం, క్లాస్కి స్వాగతం మేడం, వెల్కమ్. అందరికీ శుభోదయం. మనకు ఎంతటి మంచి ధ్యానాన్ని బాబాజీ గారికి సంస్థ తను కనగలకు విశ్వాన్ని చేస్తుంది. అలాగే మనకి ఎంత మంచి ఆత్మ నమస్కారం. దీర్ఘంగా శ్వాసం తీసుకొని శ్వాసం ముందుగా ఓం ధ్వని, తర్వాత గాయత్రి దీర్ఘంగా శ్వాసం తీసుకోండి. ఓ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనగా ప్రాణాలను పవిత్రత కాంతానికి సజ్జో భగవంతుడని మేము మీ యొక్క శ్రేష్టమైన మా పాపాలను ధ్యానిస్తున్నాం. అదే ఎల్లప్పుడూ ఆలోచన మమ్మలను సత్కర్మం వైపు ప్రేరేపించారు. టూ హ్యాండ్స్ ని కళ్ళ మీద ఉంచుకొని కళ్ళ నెక్ ఎక్సర్సైజ్ చేసి శ్వాస తీసుకుంటూ హెడ్ అప్, హెడ్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ down, up, down, up, down, up, down, up, down, up, down. అలాగే cycle, breathe out. Right side and left side, right, left, right, left, right, left, right, left, right, left, right, left, right, left. అలాగే clockwise and anti-clockwise rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Relax. Two hands में पजामा rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. మాస్టర్స్ అందరు వీడియోస్ ఆన్ చేసుకొని చెయ్యండి యోగా. అలాగే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. భుజాలు అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Relax. అదేవిధంగా రొటేషన్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. శ్వాస తీసుకుంటూ 2 హ్యాండ్స్ అప్, ఇంటర్లాక్ చేయండి. బాగా స్ట్రెచ్ చేయండి బాడీని. శ్వాస వదులుతూ రైట్ సైడ్, శ్వాస తీసుకుంటూ అప్, లెఫ్ట్, అప్, రైట్, అప్, లెఫ్ట్, అప్, రైట్, అప్, లెఫ్ట్, అప్, రైట్, అప్, లెఫ్ట్, అప్, రైట్, అప్, left, up, right, up, left. Slowly relax. అలాగే మరలా దీర్ఘంగా శ్వాసం తీసుకుంటూ అప్, బ్యాక్ స్ట్రెచ్ చేయండి. అప్, ఫ్రంట్, అప్, బ్యాక్, 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 అప్. Slowly relax. 2 hands ని భుజాలకు సమాంతరంగా ఉంచండి. రొటేషన్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax.
అదేవిధంగా సిజరింగ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. కుడి కాలుని ఎడమ మోకాలు ఉంచండి. ఎడమ చేతిని బ్యాక్ ఉంచుకొని దీర్ఘంగా శ్వాసను తీసుకొని శ్వాసను వదులుతూ లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ సెంటర్. ఇప్పుడు రైట్ సైడ్ కి చేస్తూ ఉండండి. లెఫ్ట్ అండ్ రైట్. 1 2 3 4 5 6 7 8 9 and 10. Relax. బటర్ఫ్లై చేద్దాం. 2 legs ని 2 పాదాలు కలిపించి అప్ అండ్ డౌన్ చేద్దాం. 2 పాదాలని 2 హ్యాండ్స్ తోటి పట్టుకోండి. పాదాల దగ్గర అప్ అండ్ డౌన్. అలాగే 2 legs ని కలిపించి 2 hands ని బ్యాక్ వచ్చండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అలాగే లెగ్స్ ను కొంచెం వైట్ చేయండి. అట్లా సేమ్ 1 2 3 నేను హెడ్ కూడా టర్న్ చేస్తున్నాను. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రెండు పాదాలు లెఫ్ట్ హ్యాండ్ కమ్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. అదేవిధంగా కుడి కాళ్ళని అప్ చేద్దాం. అప్ డౌన్
up, down, up, down, up, down, up, down, up, down. ఇప్పుడు రెండు బట్టలు వెళ్ళి రెండు చేతులతో పట్టుకోండి, శ్వాస తీసుకుంటూ అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. రిలాక్స్. అలాగే రెండు పాదాలు ఒకసారి మళ్ళా రెండు చేతులతో పట్టుకొని 1 అప్ అండ్ డౌన్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Slowly relax. దీర్ఘంగా శ్వాస తీసుకొని శ్వాస breathing exercise. Two hands ని up and down. Slowly relax. Front and back. Slowly relax. దీర్ఘంగా శ్వాసను తీసుకుంటూ శ్వాసను నార్మల్. 7-8 మినిట్స్ ఎక్కువే చెప్పండి మేడం, ఎందుకంటే లేట్ అయిపోయింది కదా స్టార్టింగ్. మరలా అప్ అండ్ డౌన్ చేయండి. ఈ రోజు క్లాసు నా దగ్గర ఒకసారి చెప్పు. మరలా ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్, 2 hands. సార్ ఒక 10 నిమిషాలు కంటిన్యూ చేయండి. ఒక 10 నిమిషాలు కంటిన్యూ చేయండి, క్లాస్ జాయిన్ అవుతారు. ఓకే అండి. మరలా అప్ అండ్ డౌన్. వచ్చిన వాళ్ళు కూడా లెఫ్ట్ అయిపోయి
లేదు మేడం, ఒకరోజు ఈ పర్పస్నే క్లాస్ పెట్టుకుందాం. సార్ కూడా చెప్తా నేను. సాటర్డే అట్లా ఏమన్నా వస్తారేమో. మరి వెళ్ళట్లేదు. మాట్లాడితేనే బెస్ట్ కదా, ఎందుకు ఇంక. వచ్చిన వాళ్ళు కూడా లెఫ్ట్ అయిపోతారు. ఆ, క్లాస్ ఎందుకు ఇంక. స్లోలీ రిలాక్స్. ఎండ్ చేసేయండి. ఉన్న 5 6 కోసం ఏముంది, 5 కోసం లాస్ట్ చేయించేసేయండి ఇంకా. ఏంటి మేడం? ఇప్పుడు లాస్ట్ వన్ చేయిస్తారుగా మేడం, అది చేయించండి. ఒకసారి అనులోమ విలోమ చేశారు. లెఫ్ట్ హ్యాండ్ వచ్చి జ్ఞానముద్ర, రైట్ హ్యాండ్ వచ్చి ప్రాణాయామ ముద్ర. రైట్ నాసిక్ వచ్చేసి లెఫ్ట్ నుంచి శ్వాసం తీసుకోండి, రైట్ మరలా రైట్ నుంచి తీసుకోండి, లెఫ్ట్ నుంచి రిలాక్స్. మానసికంగా, శారీరకంగా, బలంగా, దృఢంగా, ధైర్యంగా, సంపూర్ణ ఆరోగ్యంతో అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. శుభ సంకల్పం చేసుకుందాం. అందరితో ప్రేమ భావంతో ఉంటామని, సహాయం చేస్తామని అనుకుంటూ దీర్ఘంగా శ్వాసం తీసుకోండి. మహాప్రచున్య మంత్రం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివంతరా మృత్యో ముక్షీయమామృత. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతులు పెంచుకొని రెండు చేతులు చేస్తూ కళ్ళను రెండు చేతులు బాగా తీసుకొని కర మధ్య థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ అందరు కూడా మేడంకి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలపండి. అందరూ ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు ధ్యానం చేసుకుందాము. కింద కూర్చున్నట్టయితే ఒక బట్ట కానీ క్లాత్ కానీ వేసుకొని కూర్చోండి మాస్టర్స్. పద్మాసనంలో కూర్చోండి. కళ్ళజోడు ఉంటే అందరు తీసి పక్కన పెట్టండి. స్థిర సుఖాసనంలో కూర్చోండి. శరీరానికి ఎటువంటి బిగింపు లేదు. చూడండి, వేళ్ళలో వేళ్ళు ఇలా వేసుకొని ధ్యాన ముద్ర పెట్టుకోండి. కాళ్ళు రెండు చైర్లో కూర్చుంటే ఇలా క్రాస్ చేసుకోండి. కళ్ళు రెండు మూసుకోండి.
నిరంతరంగా సహజంగా సరళంగా జరుగుతున్న శ్వాసని మాత్రమే గమనిస్తాం మాస్టర్స్. ఎటువంటి నామము లేదు, ఎటువంటి రూపము లేదు, ఎటువంటి మంత్రము లేదు. శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, శ్వాస బయటికి ఎలా వస్తుంది, దాన్ని మాత్రమే గమనించండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనల్ని కట్ చేస్తూ వెంటనే శ్వాస మీద ధ్యాస ఉంచండి. అలా ఆలోచనల్ని కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు మెల్లిమెల్లిగా మన ఆలోచనలు తగ్గుతాయి. తగ్గి ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాము, శూన్య స్థితికి. అలా శూన్య స్థితికి చేరుకున్నప్పుడు మన బ్రహ్మరంధ్రం గుండా విశ్వమయ ప్రాణశక్తి అపారంగా మన శరీరంలో ఉన్న నాడుల గుండా, ప్రాణమయ నాడుల గుండా ప్రవేశిస్తుంది మాస్టర్స్. ప్రాణనాడులు గత జన్మ కర్మల నిర్మితమై ఉంటాయి. వాటిల్లో కొన్ని రకాల బ్లాక్స్ ఏర్పడతాయి. దానివల్ల అనారోగ్యాలు, మానసిక, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే భయాన్ని, బాధని, దుఃఖాన్ని అవన్నీ అనుభవించడం వల్ల కూడా బ్లాక్స్ ఏర్పడతాయి మాస్టర్స్. గత జన్మ వల్ల, ఈ జన్మ వల్ల ఆ విశ్వమయ ప్రాణశక్తి అపారంగా తీసుకున్నప్పుడు మన ప్రాణాల్లో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఒక పైప్లో చెత్త అడ్డుకున్నప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువైతే ఎలా అయితే ఆ చెత్త బయటికి వెళ్ళిపోతుందో, అలా మన ప్రాణాల్లో ఉన్న బ్లాకేజెస్ అంతా కూడా క్లియర్ అవుతుంది. అది అపారమైన ధ్యాన సాధన చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది. శూన్య స్థితికి చేరినప్పుడు మాత్రమే. శ్వాసని మాత్రమే గమనించండి. మనము ధ్యానంలో ఉన్నామన్న ఎరుకతో ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, బయటికి ఎలా వస్తుందో దాన్ని మాత్రమే గమనించండి. ఆలోచన వచ్చిందా, వెంటనే నేను ధ్యానంలో ఉన్నాను ఎరుకతో శ్వాస మీద ధ్యాస ఉంచండి మాస్టర్స్. శ్వాస ద్వారం మీద ధ్యాస ద్వారా మాస్టర్స్. అలాగే శ్వాసనే గమనించండి. మనం మరింత లోపలికి వెళ్దాం. ఇప్పుడు
లాస్ట్ 1 minute మాస్టర్స్. ఎవరు కళ్ళు తెరవద్దు. లాస్ట్ 30 seconds. మెల్లిగా మీ 2 అరచేతులను విడదీస్తూ 2 కళ్ళ పైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. 2 అరచేతులను ఒకసారి చూసుకోండి. ఇంత చక్కటి ధ్యానానికి ప్రకృతి, మన శరీరం, మాస్టర్స్ అందరూ సహకరించినందుకు ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అందరూ కూడా ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. మనకి ఈరోజు డాక్టర్ శివ సారు శ్రీకాకుళం నుంచి క్లాస్ చెప్పడానికి వచ్చారు. సారు ఈరోజు ఏంటంటే జీవిత గమ్యం గురించి తెలుసుకో అనే టాపిక్ చెప్పడానికి వచ్చారు. శివ సార్, క్లాస్కి స్వాగతం సార్. వెల్కమ్. నమస్తే. నమస్తే మేడం. ముందుగా మన అందరి గురుగారు విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్. మరి ఈ జూమ్ని నిర్వహిస్తున్న మరి మేడం గారికి, ఈ జూమ్లో ఉన్న మాస్టర్స్ అందరికీ, దీని వెనకాతల ప్రోత్సహించిన మాస్టర్స్కి అందరికీ ధన్యవాదాలు. నా పేరు శివ అండి. మాది శ్రీకాకుళం జిల్లా, ఒక మత్స్యకారుల గ్రామం అన్నమాట. మత్స్యకారుల గ్రామం అంటే ఆధ్యాత్మికతకి ఆపోజిట్గా ఉంటుంది, వ్యతిరేకంగా అనమాట. ఎందుకంటే అక్కడ ఎటువంటి పంటలు ఉండవు, కాయగూరలు ఉండవు, ఏముండవు. ఓన్లీ చేపలు పట్టడము, మరి ఆ చేపలను ఆహారంగా తీసుకోవడము, మరి ఆ చేపలను అమ్మడము, అలాంటి వృత్తి అనమాట. అందులో నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్గా గత 30 ఏళ్ళుగా చేస్తున్నాను అనమాట. అన్నీ సక్రంగా ఉన్నాయి, అంతా బాగుంది. అలాంటి టైంలో జీవిత గమ్యం ఏమిటి, బాగుంది అంతా. నేను ఒక డాక్టర్గా ఉన్నాను, ఎన్నో చేస్తున్నాను, ఏదైనా రుచించలేదు. నాకు ఎప్పుడు తినడము, తిరగడము, దానికి తోడు తాగడము, ఇలాంటి అలవాట్లే నా జీవితం అనుకున్నాను. డబ్బులు సంపాదిస్తేనే గొప్ప, లేదా బాగా మాంసాహారం తినడము, లేదా బాగా పార్టీలో తాగడము, ఏది కూడా రుచించేది కాదనమాట. అంటే జీవిత గమ్యం ఏమిటో తెలియకపోతే మానవుడు ఎందుకు భూమి మీదకి వచ్చాడనే విషయం ఎప్పటికీ తెలియదు. రాజు కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఒక ఇంజనీర్ కానివ్వండి, ఎనీథింగ్, ఏదవనివ్వండి, తన గమ్యం ఏంటో, తన ఎవరో తెలుసుకోకపోతే తన ఏం చేసినా ఇక్కడ వృధా. ఈరోజు గొప్ప టాపిక్, ముఖ్యమైన టాపిక్ అనమాట. నీ గమ్యం ఏమిటో తెలుసుకో అనేది ఒక్కటే ఉంది. ఆధ్యాత్మికత అంటే ఏమిటయ్యా అంటే, నీ గమ్యం ఏమిటి, అసలు నువ్వెవరు, ఏ పర్పస్ మీదకి వచ్చావు. సృష్టి మొదలైన నుంచి మానవులు రావడము, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము జరుగుతుంది, వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది వెళ్తున్నారు. ఏంటి గమ్యం తెలియకపోతే పునరపి జననం, పునరపి మరణం. మరి ఒక అజ్ఞానము, అంధకారంలో జీవిస్తున్న మేము ఎలా ఈ యొక్క గమ్యంకి ఎలా అడిగేస్తాం? అందుకే దీనికి ప్రాప్తి ఉండాలంటారు వేమన గారు. తిప్పలోని బాట సినికి ముత్తంబయ్య, నీటబడ్డ చేనుకు నీళ్ళ పాలు, ప్రాప్తమున్న చోట ఫలమేల దక్కదు, విశ్వధాభిరామ వినురవేమ.
ప్రాప్తం ఉండాలి మాస్టర్స్. ఒక సినుకు ఆలచెప్పులో పడింది, మృత్యుమైంది. ఇంకొక సినుకు నీళ్ళలోనే పడింది. అలాగే ఈ భూమి మీదకి రావడము పోవడము ఒక సర్కిల్ జరిగిపోతుంది. తన గమ్యం ఏమిటో తెలుసుకోలేదు. నేను అలాగే 40 ఏళ్ళు నా జీవితం ఆ డబ్బు సంపాదించాలి, సినిమాలు చూడాలి, బాగా తాగాలి, బాగా మాంసాహారం తినాలని, ఇదే నా జీవితం, నేనే గొప్ప, నేను బలంగా ఉన్నాను, నాకు చుట్టూ 10 మంది జేజేలు కొడుతున్నారు, ఇంతకు మించి ఇంకా లేదనుకోండి. కానీ అది అసంపూర్ణ జీవితము. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు ఎన్ని చేసినా, ఎంత కోటీశ్వరుడైనా, ఎలాంటి పదవిలో ఉన్నా, ఎంత గొప్పగా ఉన్నా, అది అంతా కూడా మిథ్య. కనిపిస్తున్నదంతా కూడా నాశనం అయిపోయేది. ఇంకొకటి ఉంది, ఏంటది? అందుకే మానవుడు ఏమి సంపాదించినా, ఏం చేసినా, ఎన్ని పదవులు చేసినా సంతృప్తి పడట్లేదు. రాజశంకర సార్ చెప్తారు, మకురుధన జన యౌవన గర్వం హరతి నింసం కాల సర్వం మయామిదమిది హకిలం భూత్వా బ్రహ్మపదం సే ప్రవశ విదిత్వం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే తంత్రాప్తే సన్నహిత కాలే నై రక్షతి డుక్రెంకరణి. మా కురు ధనజన యవ్వన గారు, నాకు ఎంత ధనవంతుడిని, నా చుట్టూ ఇంతమంది పరివారాలు ఉన్నారు, నేనంత బలవంతుడిని, నేనింత అందగాడిని అని ఎవరైనా అనుకున్నా హరిత నిమిషం కాలాసరం, 6 నిమిషంలో అన్ని కూడా కాలంలో కలిసిపోతాయి. మాయా మిది హకెలింబోతో, ఇదంతా మాయ అని ఎవరైతే తెలుసుకుంటారో అప్పుడు నేను ఎవరు, నా గమ్యం ఏంటనే సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అంతవరకు ఆధ్యాత్మికత లేనట్టే. ఎక్కడ తిరగనివ్వండి, ఎన్ని పుణ్యకార్యములు చేయనివ్వండి, ఎన్ని పిరమిడ్లు కట్టనివ్వండి, ఎన్ని గుడ్లు కట్టనివ్వండి, ఎంత అన్నదానం చేయనివ్వండి, అంతవరకు నువ్వు ఆధ్యాత్మికతలో లేవు. నీ గమ్యం ఏంటి అడుగేస్తేనే ఆధ్యాత్మికత. అంతవరకు ఆధ్యాత్మికత అనుకుంటాం. వేమన్ గారు చెప్పినట్టు, దేశములు తిరగంగా ఆత్మనందు జ్ఞానమంటు కొనదే, కాసులుక తిరుగు కల్గిన మోక్షము విశ్వదాభిరామ విను. ప్రపంచమంతా ఆధ్యాత్మికత అనుకుంటుంది అంతే. నేను చాలా నిష్ఠగా ఉన్నాను, నేను చాలా సేవ చేస్తున్నాను, నేను చాలా మందికి ఆహారం పెడుతున్నాను, నేను అన్ని గ్రంథాలు చదివేశాను. ఆధ్యాత్మికత కాదు. తన్ను తాను ఎదుకుల తన పోవు బ్రహ్మంబు, తన కోసం తెలుసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, 2 ఉన్నాయి. నేను చాలా డీప్ సబ్జెక్ట్ ఇచ్చారు ఈరోజు, అద్భుతం. నేను కాదు, నేనే. నేనెవరు? ఈ మేన్ అనేది ప్రకృతి, శరీరం. మేన్ అనేది ఆ ఈశ్వరుడి నుంచి వచ్చినది. నేను ఎవరు? నేను ఈ యొక్క నక్కసక పర్యంతరం కాదు, ఇది కారు. ఈ కారును నడిపిన డ్రైవర్ నేను. ఈ కారులో ఒక క్షణం ఉంటాను, ఈ కారు నచ్చకపోతే ఇంకొక కారులో ఉంటాను. ఒకసారి బొంబాయి వెళ్తాను, ఒక హైదరాబాద్ వెళ్తాను, ఎక్కడికైనా వెళ్తాను. నడిపే డ్రైవర్ని బట్టి ఉంటుంది. అది తెలుసుకోవాలి. ఈ నేను ఎవరు, నేను ఎవరు? భూమి మీద అసలు ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే, ఫస్ట్ విషయం ఏదైనా ఉందంటే నేను ఎవరు, నా గమ్యం ఏమిటి?
చివరి విషయం ఏమైనా ఉందంటే నేను ఎవరు, నా గమ్యం ఏమిటి, ఇది తెలుసుకోవడానికి వస్తున్నాం. ఎన్ని జన్మలు ఎత్తుతున్నామో జీవిత గమ్యం తెలుసుకోకపోతే ఇంకా ఏమి లేదు. అలా నేను ఫలానా బుడగట్లపాలెం గ్రామంలో 10 మంది మేము 10వ సంతానంగా జన్మ తీసుకొని ఆ మత్స్యకారులు గ్రామాల్లో ఆ చేపలు తింటూ ఆ చేపల వ్యాపారం చేసుకుంటూ ఆ చేపలే మా యొక్క వృత్తిగా తీసుకుంటూ ఇంకా ఏమీ లేదు, నేనే గొప్ప, నాకు అందరూ శభాష్ అంటారు, నేను మంచి డాక్టర్ అంటారు, కానీ ఎక్కడో అసంతృప్తి. టన్నుల మాంసం, టన్నులు మందు తాగా, కానీ ఆ ఈశ్వరుడికి నా మీద దయ ఉంది, లేదంటే ఎప్పుడో చచ్చిపోవాలి. 2015లో ఏబీ కొలెస్ట్రాల్, హై బీపీ, ఇంక చనిపోతాను అనుకున్నాను. భార్య వదిలేసి వెళ్ళిపోయింది, అందరూ వదిలేశారు, దిక్కు లేని పరిస్థితి. ఇంకా నా గమ్యం ఏంటి? నాకు పొగిడేవాళ్ళు, నాతో ఉండేవాళ్ళు అందరు కూడా నాకు లేరు. అప్పుడు నాకు అనిపించింది, నేను ఏంటి? నా తిరుగుడు నాతో రాలేదు, నా తాగుడు నాతో రాలేదు, నా మాంసం నాతో రాలేదు, నాతో ఉన్న పరివారం నాతో రాలేదు. ఏంటి మామూలు జీవితం, ఊరికే చనిపోతానా? మరి నాకు ఈ జంతువుకి తేడా ఏంటి? కుటుంబం పట్టించుకోలేదు, పిల్లలు పట్టించుకోలేదు, నా కోసమే, ఈ మేలు కోసమే బతికాను 40 ఏళ్ళు. కానీ ఈ మేలు నేను కానుక నేను అనే పదార్థం కోసం పట్టించుకోలేదు. 2 ఉన్నాయి మాస్టర్స్. నేను ప్రకృతి, నేను పురుషుడు. శాశ్వతం అయినది నాకు తెలియదు అంతవరకు. అశాశ్వతమైన దీనికోసమే పట్టించుకున్నాను. నేను బాగా బలంగా ఉండాలి, బాగా తిరగాలి, బాగా తాగాలి. ఏమొచ్చింది? దుఃఖం వచ్చింది. కారే రాజులు రాజ్యములు గల్గునే, గర్వన్నతి పొందురే వారేరి, సిరి మూట కొట్టుకుని పోవం జాలరి భూమిపై. నాకంటే గొప్ప గొప్ప రాజులు, నా తల్లిదండ్రులు, నా తాతలు ఎంతో మంది ఈ భూమంలో నేలారు, ఎంతో గర్వంతో ఉన్నారు. వారేరి చిన్న మూట అయినా పట్టుకుని వెళ్ళారా? ఈ భూమి మీద నుంచి ఎవరైనా పట్టుకెళ్తారా? బ్రహ్మదేవుడు భూమాతకు అడిగాడు, ఓ భూమాత, నేను కొన్ని బొమ్మలు తయారు చేయాలనుకుంటున్నాను, నాకు నీ మట్టిస్తావా? మరి భూమాత ఏమంది? ప్రభు, మీరు సృష్టికర్త, ఎన్ని బొమ్మలైనా తయారు చేయండి, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు మాత్రం నా మట్టి మాత్రం వదిలేసి వెళ్ళిపోయండి అంది. అందుకే రాజు అయినా, బంట అయినా, స్త్రీ అయినా, బీదవాడైనా, ఎవరైనా ఈ యొక్క భూమిని స్టేజ్ మీద నాటకం ఆడి ఈ పంచభూతాలకి అప్పచెప్పి వెళ్ళాలి. మరి ఈ పంచభూతాలు ఏమిటి, నేను ఏమిటి? ఆ విధంగా నా జీవితం అస్తవ్యస్తం, గందరగోళం, ఏ క్షణానికి భయం. నేను ఎవరో తెలియకపోతే భూమి మీద భయంతో జీవించాలి. నేను ఎవరు తెలుసుకుంటే కథ కంచికి మనం ఇంటికి, ఆట పాట. పెద్దసారి చెప్తారు, బ్రతుకంటే ఆట అంట, బ్రతుకంటే పాట అంట, బ్రతుకంటే నాటకం అంట, బ్రతుకంటే నాట్యం అంట, వైరాగ్యం లేదంటారు అన్నలారు, వైభోగం మనదంటారు. అలాగా ఎప్పుడు నేను అనే విషయం తెలుసుకున్నాను. నేను అనే విషయం తెలుసుకోకుండా, జీవిత గమ్యం తెలుసుకోకుండా ఎన్ని వేషాలు వేసినా దుఃఖము, భయం. నేనని తెలుసుకున్న తర్వాత ఇంకా అర్థమైపోతుంది, ఓహో, అందరిలో ఉన్న నేనే కనుక. మరి 2016లో ఒక టీవీ మెకానిక్ రమణ గారని ఆయన ద్వారా నేను ఈ ధ్యానం నేర్చుకొని 2 నెలల్లో నా కొలెస్ట్రాల్, నా యొక్క అనారోగ్యాన్ని, నా యొక్క భయాన్ని పోగొట్టుకున్నాను. మరి డాక్టర్ జీకే గారు మా ఊరు రావడం, ఆయన ఈ ప్రపంచానికి నన్ను పరిచయం చేయడం, ఆ తర్వాత పత్రిక గారు 3 సార్లు రావడం,
మా గ్రామంలో మత్స్యకార గ్రామంలో 8 పిరమిడ్లు రావడం, ఎందరో శాఖాహారులు అవ్వడం, మరి బీపీ, షుగరు, థైరాయిడ్, స్పాండ్లైటిస్ అంటే డాక్టర్లు ఏదైతే ఈ యొక్క భౌతిక డాక్టర్లు ఏది తగ్గించలేదు, జీవితాంతం తగ్గదన్నవన్నీ కూడా మన పిరమిడ్లో ధ్యానం చేసుకొని చక్కగా తగ్గించుకొని ఆహారాన్ని మార్చుకొని ఎందరో అద్భుతంగా తయారయ్యారు. దానికి మన ద్వారా ఈ యొక్క ప్రకృతి గురువు గారు మనకి అవకాశం ఇచ్చారు. నేనేంటో నా ఆరోగ్యాన్ని నేను బాగు చేసుకొని, నా కుటుంబాన్ని నేను ఉద్ధరించుకొని, మా గ్రామాన్ని చుట్టుపట్టు మత్స్యకార గ్రామాలన్నిటికీ ప్రసారం చేస్తూ ఈరోజు శ్రీకాకుళం జిల్లా కాకుండా 2 రాష్ట్రాల్లో కూడా చేస్తూ, మరి ఒక ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక మెసేజ్ అన్నమాట, నువ్వు భగవద్గీత చదువు అని డాక్టర్ జికే గారి ద్వారా నాకు ధ్యానంలో ఆ మెసేజ్ రావడం, అదే భగవద్గీతని ఒక 3 మాసాల్లో సంపూర్ణంగా అర్థము, అంతరార్థము, పరమార్థము ప్రతిసారి భగవద్గీతను తెలియడం, ఇదంతా ఒక కార్యక్రమం. అంతవరకు నేను అంటే ఈ శరీరము, నేనంటే అందము, నేనంటే బలము, నేనే అని ఉండేది అంటే అంతకాలంలో. ఇప్పుడు నేనంటే నేను వేరు, ఈ మేను వేరు అనే సత్యాన్ని ఇప్పుడు ధ్యానం ద్వారా తెలుసుకుంటున్నాం. ఏంటి నా గమ్యం ఏంటి అంటే, ఇప్పుడు ఉదాహరణకి మనము హైదరాబాద్ వెళ్తాం. దేనికి వెళ్ళామంటే ఒక పెళ్లి కోసం వెళ్ళాం. మరి హైదరాబాద్ పెళ్లి కోసం వెళ్ళినప్పటి నుంచి కూడా ట్రైన్ ఎక్కాము, లేదా బస్సు ఎక్కాము, టిఫిన్ చేసాము, భోజనాలు చేసాము, చుట్టాలు ఉన్నారు, ఫ్రెండ్స్ కలిశారు. కానీ అన్నీ చూసుకొని ఆ పెళ్ళికి వెళ్ళకుండా వచ్చేస్తే మన గమ్యం మనకు తెలియదు. అదే ఆ పెళ్లి చూసుకొని వస్తే మన గమ్యం మనకు తెలిసి ఉంటుంది. అలాగే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత శరీరం ఏర్పడింది, కుటుంబం ఏర్పడింది, పిల్లలు, ఉద్యోగము, సద్యోగము ఇవన్నీ ఉన్నప్పుడు కూడా నువ్వు ఏ పని మీద వచ్చావు, నీ గమ్యం ఏంటిని తెలియకపోతే అక్కడ ఆన్సర్ చెప్పాలి. దీనికి బోల్డెన్ ఉన్నాయన్నమాట. అందుకే ఆచంద్రగారు చెప్తారు, భగవద్గీత కించిత్ దీత గంగా జల నవు కనిక పీత సుకృతి పియేన మురారి సమచ్చ కృతే తస్యమేన రసచ్చ భజ గోవిందం భజ గోవిందం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆచంద్రాచార్యులతో మాట్లాడి చెప్పారు, 3 ఇచ్చారు త్రిరత్నాలు. 3 త్రిరత్నాలు ఇచ్చారు అనమాట. ఇచ్చారు భగవద్గీత కించిత్ దీత అంటే ప్రతి మానవుడు కూడా భగవద్గీత అంటే స్వాధ్యాయం చేయాలి, ఒక్క శ్లోకమైన అర్థం చేసుకుని ఆచరణలో ఉంచాలి, అప్పుడు స్వాధ్యాయ యోగం అయినట్టు. గంగాజలం అంటే ధ్యానముద్రలో కూర్చున్నప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ ధ్యానము. మురారి సమచ్చ, మురారి అంటే జ్ఞానవంతుడు మురారి, వాళ్ళతో సద్దిన సంగత్యం చేయాలి. 3 ధ్యానము, స్వాధ్యాయము, సద్దిన సంగతం ఎవరైతే చేస్తారో క్రీతే తస్సమే నరచ. యముడు భూమి మీద నుంచి వెళ్ళిన తర్వాత నువ్వేం చేసావు నాయన అని అన్నారు. అందుకే త్రిరత్నాలు ఇచ్చారు. ఆషామాషికి ఇవ్వలేదు. అందరూ మాస్టర్లతో మాట్లాడి పూర్వం ఒక ధ్యానమో లేదా ఒక స్వాధ్యాయమో ఒక పాండిత్యమో ఉండేవి, కానీ ఈ 3 త్రిరత్నాలు మనకి పత్రిక ఇచ్చారన్నమాట. సో ఈ 3ని మనం ఎప్పుడైతే చేస్తామో ముక్తి అనే మార్గంలో మనం వస్తాం. డబ్బుంటే ముక్తి కాదు కదా, ఆరోగ్యం ఉన్నంత మాత్రం ముక్తి కాదు కదా, పదవులు ఉన్నంత మాత్రం ముక్తి కాదు కదా, ఎన్ని వేల సంవత్సరాల భూమి మీద ఉన్న ముక్తి కాదు కదా. నేను ఎవరు, నా గమ్యం ఏంటి, నా లైఫ్ పర్పస్ ఏంటి తెలుసుకోవాలి. ఎలా వచ్చింది? 2 తల్లిదండ్రులు ఎంచుకున్నాము. మరి ఆ 2 తల్లిదండ్రులు ఎంచుకున్న తర్వాత ఆ 2 తల్లిదండ్రుల కలయిక వలన అండపిండ బ్రహ్మాండమని శరీరం తయారైంది. ఆ శరీరం ఎవరు? పాంచభౌతికము. ఈ భూమి మీద భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే ఈ 5 వస్తువులే ఆ పంచభౌతికమైన ఆ అండపిండ శరీరం. ఆ శరీరంలోకి ఎవరు వచ్చారు? ఆ పూర్ణాత్మ అనేది సంసాత్మ వచ్చింది, అప్పుడు సంపూర్ణమైంది. అంటే ఈ కారులోకి ఎవరు వచ్చారు? డ్రైవర్ వచ్చారు. డ్రైవర్ వస్తేనే కారు కదులుతుంది, పంచభూతాలు కూడా కదలవు. అండపిండ బ్రహ్మాండమైన ఈ శరీరమైన
డ్రైవర్ ఉంటేనే రాక, డ్రైవర్ వెళ్ళిపోతే పోక, రాక పోక, ఇదే కదా మధ్యలో ఉండేది. మరి అది ఎక్కడ ఉంది? అది ఎవరు? ఎలా వచ్చింది? మరి తెలుసుంటే వచ్చాము తల్లి గర్భంలోకి, వచ్చాక మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయాం? నేనెవరో తెలుసుకోవడం మర్చిపోయాను. ఏ జన్మలోనైతే నువ్వు రాజువా, బంటువా, స్త్రీవా, పురుషుడువా, వికలాంగుడువా, ఏ జన్మలోనైతే తన్ను తాను ఎరిగిన తన పోవు బ్రహ్మం, బ్రహ్మమనంగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనంగ తాను బటబయలు, తన్ను తానెరిగిన తన పోవు బ్రహ్మంబు, విశ్వధాభిరామ వెనురువేమ. బ్రహ్మం అనంగా తాను పరదేశం లేదు. ఎక్కడుంది? ఎవరో చెప్పినట్టు ఏదో లోకంలో ఉందా బ్రహ్మము? ఏదో దేశంలో ఉందా? హిమాలయాల్లో ఉందా? బ్రహ్మం అనంగా తాను పరదేశం లేదు. బ్రహ్మం అనంగా తాను బట్ట బయలు, అంత ఓపెన్ అయి ఉంది, నిండి నిబిడీకృతమై ఉంది. సూది మొన మోపడానికి కూడా వీల్లేదు. అంత ఈశ్వరుడే ఉన్నాడు. ఎవరికి తెలుస్తుంది? యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూద్విజానితః తత్ర క మోహః క శోకః ఏకత్వం అనుపశ్యతే. యస్మిన్ సర్వాణి భూతాని అంటే ఈ యొక్క ప్రపంచమంతా, ఈ విశ్వమంతా ఉన్నది ఆత్మైవ భూద్విజానిత, ఆత్మే ఉంది. అన్ని జీవరాశుల్లో కూడా ఉన్న ఆ నేనే, ఈ నేను అనే విషయము ఎవరైతే తెలుసుకుంటారో తత్రక మోహ క శోక ఏకత్వం అనిపిస్తుంది. అప్పుడు ఏకత్వంలోకి వస్తాడు. నేను తప్ప ఇంకోటి ఇక్కడ లేదు. పందిని చూశాను, ఈశ్వరుడు పంది రూపంలో తీసుకుంటా, ఈశ్వరుడు నేనే. ఆవుని చూశాను, సత్వగుణంలో ఉంది, అది నేనే. బ్రాహ్మణుని చూశాను, మరి ఆ బ్రాహ్మణుడు నిర్గుణుడు, అది నేనే. శూద్రుని చూశాను, మాంసారం తింటాడు, తెలీదు, నేనే. నేను కానిది ఏముంది? ఆ విషయం తెలిసిన వాళ్ళకి తత్రిక మోహ క శోక ఏకత్వ మనపశ్యతే. శోకము, మోహము, దుఃఖము అనే విషయాలు ఉండవు. అందులో ఉన్న నేననే దర్శించాలి. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, ఏమన్నాడు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవహస్తిని శుభశైవ స్వభాకేశ పండిత సమదర్శన. చూడండి, విద్య ఉంటే చాలదు. నువ్వు గొప్ప టీచర్ అవ్వచ్చు, నువ్వు సంపన్నుడు అవ్వచ్చు, నువ్వు పెద్ద మినిస్టర్ అవ్వచ్చు, నేనైతే నువ్వేదైనా అవ్వచ్చు. కానీ ఆ విద్యకి వినయము లేకపోతే సున్నా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవహస్తని. నిర్గుణుడైన బ్రాహ్మణుని చూసినా, శుద్ధ సత్వగుణం గల ఆవుని చూసినా, గోమాతను చూసినా, లాంటి వాడిని చూసినా, హస్తిని అంటే ఏనుగు లాంటి సత్వగుణం చూసినా, రజోగుణం లాంటి కుక్కల మనసును చూసినా, సంచలనమైపోయిన మనసు వాడిని చూసినా, ఆ కుక్క మనం తిని చండాలను చూసినా, పండితుడనేవాడు పండిత సమదర్శన. అందరినీ సమానం చూస్తాడు. అందరిలో ఉన్నది ఆ ఈశ్వరుడే, ఈశ్వర పరిధానం. ఏందయ్యా యోగం అంటే ఏంటి? ధ్యానం అంటే ఏంటి? స్వాధ్యాయ ఈశ్వర పరిధానేన క్రియాయోగ అన్న పతంజలి గారు. తపస్ స్వాధ్యాయ ఈశ్వర పరిధానేన క్రియాయోగ. తపస్సు కోరికలు తగ్గించుకుని ధ్యానం చేయడం తపస్సు. స్వాధ్యాయ అద్భుతమైన మరి మనకిచ్చిన ఆధ్యాత్మిక గ్రంథాలు చేయడం. ఈశ్వర ప్రణిధానేన ప్రతి దానిలో కూడా ఆ ఈశ్వరుని దర్శించడం. క్రియాయోగ చేయడం అంటే అది అంతమించి ఇంకేముంది? తపస్సు స్వాధ్యాయ ఈశ్వర పరిధానేన క్రియాయోగ అని ఎవరైతే అంతటా ఉన్న, అన్ని జీవరాశుల్లో ఉన్న, సర్వంలో ఉన్న ఆ ఈశ్వరుని దర్శిస్తాడో ఆయనకి మోహం ఎక్కడుంటుంది? దుఃఖం ఎలా ఉంటుంది?
తత్ర కా మోహ కా శోక ఏకత్వం అనుపశ్యతే. ఏకత్వంలో ఉన్నవాడికి శోకము మోహం ఎక్కడుంటుంది? ఏ విజయానికి పొంగిపోడు, ఏ అపజయానికి కృంగిపోడు. మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదః ఆగమాపాయన నిత్యః తాం తితిక్షస్వ భారత. మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదః. ఈ యొక్క శీతోష్ణములు అంటే శీతాకాలము వేసవికాలము ఎలాగైతే మనకు స్పర్శించి వెళ్ళిపోతున్నాయో, సుఖము కష్టం కూడా అలాంటివే నాయన. సుఖం వస్తుంది పొంగిపోకు, కష్టం వస్తుంది కృంగిపోకు, ఈ రెండు కూడా అలాగే స్పర్శిస్తాయి. స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయనో నిత్య. ఎప్పుడు వస్తూనే వెళ్తూనే ఉంటాయి నిత్యము. తాం తితిక్షస్వ భారత. కొంచెం భరించు. శీతాకాలం వచ్చింది, చలి 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 అంటే అవుతుందా, కొంచెం భరించు, వెళ్ళిపోతుంది. వేసవికాలం వేడి వేడి అంటే అవుతుందా, వెళ్ళిపోతుంది. అలాగే నీ యొక్క వచ్చిన దుఃఖము కష్టము అంతా కూడా వెళ్ళిపోతుంది. ఆగమా పాయనో నిత్య. నువ్వు ఆ రెండింటికి అన్నిటికీ అతీతంగా ఉన్నావు. అదే ఈరోజు జీవిత గమ్యము. ఆ జీవిత గమ్యం తెలుసుకుంటే గమనం ఏంటో తెలుస్తుంది. ఆ గమ్యం ద్వారా నీ లక్ష్యం ఏంటో తెలుస్తుంది. అసలు ఆ మూలం అదే తెలియకపోతే గుడ్డెత్తి సేల్లో పడినట్టు అన్నారు భద్రి గారు. గుడ్డెత్తి సేల్లో పడితే ఏ మూలలో పడుతుందో, ఎక్కడ పడుతుందో, ఏ గుంట్లో పడుతుందో ఎలా తెలుస్తుంది? నేను డాక్టర్నండి, నేను ఎమ్మెల్యేనండి, నేను కోటీసునండి, నేను అందగాడినండి, నేను అందగత్తనండి, నేను రాజునండి, బంటునంటే గుడ్డెత్తి సేలు పడ్డది. ఎన్ని సున్నాలున్నా వృధా. ఒక్కటి ఆధ్యాత్మికత ఒక్కటి ఉంటే పరిపూర్ణం. అప్పుడు ఓహో డాక్టరా, ఆధ్యాత్మికత ఉంది, ఓహో నా పర్పస్ ఇది, ఓ నీ రాజకీయ నాయకుడు నా పర్పస్ ఇది, నేను అందగాడినే నా పర్పస్ ఇది. అది తెలుసుకున్నప్పుడే నీ జీవిత గమ్యం తెలుసుకుంటే నీ గమనం బాగుంటుంది. మరి నీ లక్ష్యమే లేకపోతే సుంకాన్ని లేనప్పుడు ఆ నావ వెళ్ళిపోతుంది. ఆ ఏరులో నుంచి ఆ సముద్రంలో నుంచి వెళ్ళిపోతుంది. ఆ డ్రైవర్ ఎవరో తెలియనప్పుడు ఆ డ్రైవర్ని తెలుసుకోవాలి. దాని పేరే మాడారు ఫ్రెండ్స్, ధ్యానము ద్వారా మాత్రమే జ్ఞానము, జ్ఞానం ద్వారా మాత్రమే ముక్తి. ఏంటి గొప్ప? కృష్ణ అడుగుతాడు అర్జునుడు, అసలు ఏంది శాశ్వతం కృష్ణ? ధనమా, పేరు ప్రతిష్టలా, అందమా, అన్ని అడుగుతాడు అనమాట. ఏంటి శాశ్వతం, దేని ద్వారా వస్తుంది అంటే చెప్తున్నాడు, నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే. 4:38 చెప్తాడు, నహి జ్ఞానేన. అర్జున, ఈ జ్ఞానానికి మించింది ఇంకొకటి ఈ విశ్వంలో లేదయ్యా. నై జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధి కాలేనాత్మని విందతి. కానీ జ్ఞానం ఎంత పవిత్రమైనదైనా తస్వయం, తనకు తాను మాత్రం చేయాలి. తస్వయం యోగ సంసిద్ధి, తనతో తను కలిసి ఉండాలి. ఎవరైతే ధ్యానంలో తనతో తాను ఉంటారో ఆ జ్ఞానం వస్తుంది, ఆ పవిత్రమైన జ్ఞానం వస్తుంది తప్ప ఇంకెవరు ఇచ్చేది కాదు. కాలేనాత్మని ఉంది, దీనికి గాబర్యం లేదయ్యా, కాలక్రమంగా వస్తుంటుంది. నేను ఎవరు తెలుసుకున్నంత వరకు ఈ భూమి మీద ఈ కథ నడుస్తూనే ఉంటుంది. దుఃఖం తను నడుస్తుంటుంది, వేరేసి ఉంటుంది, వాళ్ళు వీళ్ళు నేను. 3 గుణాలు, అరిషవర్గాలు 6, తమో రజో సత్వగుణంలో విరచలుతుంటాడు మానవుడు. నేను శరీరం అనుకుంటారు కొన్ని జన్మలు, ఇంకా తమో గుణం. నేనే గొప్ప, నాకు మించిన వాడు లేడు, మనసు అనుకుంటాడు ఒకడు. నేనే సంపాదన, నేనే బాగున్నాను, నాకే కావాలి, అంతా నేనే చేస్తున్నాను ఇంకోటి ఉంటాడు సత్వగుణంలో. ఈ 3 గుణాలు దాటాలి, అప్పుడు దుఃఖ నివారణ మార్గంకి వస్తాం. కపిల మహర్షి చెప్తారు, త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషత్వ. 3 రకాలైన దుఃఖాలు పోవాలంటే 3 రకాలైన గుణాలను దాటాలి అంట అన్నమాట. త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషర్థ. ఏందయ్యా పురుషర్థాలు? కామ, అర్థ, ధర్మ, మోక్షములో ఆ ముఖ్యమైన మోక్షము రావాలంటే 3 రకాల గుణాలను దాటాలి.
ఆ 3 దాటాలి. మరి 6 అరిషడ్వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సరాలని ఎప్పుడైతే మనం దాటుతామో అప్పుడు ముక్తి అనే మార్గంలోకి వస్తాం. అంతవరకు ఈ నేను కాదు. నేను భూమి మీదకి వచ్చానంటే బాగా తిని బాగా సుఖపడ్డానికి అనుకుంటాడు. నేను సంపదలు సంపాదించి అందరి మీద అధికారం చెలాయించాలనుకుంటాడు. నేనే అన్ని చేస్తున్నాననే భావంతో ఉంటాడు. ఈ 3 గుణాలతో గుణాతీతంగా వెళ్ళాలి. అర్జున, ఈ భూమి మీద 3 గుణాలు ఉన్నాయ్యా, నువ్వు నిర్గుణుడు కా అంటాడు. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ భవర్జున నిద్వందువో నిత్య సత్వస్తువో నిరోగ్యక్షేమ ఆత్మవాన్. ఈ అవేదాలు, ఈ విషయాలన్నింటిలో కూడా 3 గుణాలతో విరజల్తుందయ్యా. నీకు ఆత్మజ్ఞానం చెప్పాను కదా, నువ్వెవరివి? నిర్గుణుడు కా. నీకు ఏ గుణము లేని వాడవి, అన్ని గుణాలు చూసిన వాడవి. పంచభూతాలు ఎలా అయితే చూస్తున్నాయో ఆ పంచభూతాలలాగా నువ్వు కూడా చూడు. చెడ్డవాళ్ళని గాలి కూడా మానేస్తుందా, నీరు కూడా మానేస్తుందా, ఎండకాయడం మానేస్తుందా, అందరినీ ఎలా చూస్తుందో ఈ నిర్గుణుడు అలా చూడవయ్యా. ఎందుకంటే అందరము అన్ని గుణాల నుంచి వచ్చాం. కొన్ని జన్మలు తమో గుణముగా, కొన్ని జన్మలు రజో గుణముగా, కొన్ని జన్మలు సత్వగుణంగా వచ్చి నేను ఎవరు, నా గమ్యం ఏంటి తెలుసుకున్న తర్వాత ఓహో అంతా నాటకంలో నాటకం, గొప్ప నాటకం. నేను రాజుగా వేశాను, స్త్రీగా వేశాను, అనేక భేదవాడుగా వేశాను, అనేక పాత్రలు వేశాను అనే సత్యము, నీ యొక్క గమ్యం ఏంటో, నీ లక్ష్యం ఏంటో తెలుసుకున్న తర్వాత మాత్రమే కథ సంపూర్ణమవుతుంది భూమి మీద. అంతవరకు ఇంకా నాటకంలో, దుఃఖంలో అనేక విధాలుగా ఉంటాం. కనుక ఎవరైతే ఆధ్యాత్మికత అని అన్నారో, ఆధ్యాత్మికత అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం ఆధ్యాత్మికత, దుఃఖ నివారణ ఆధ్యాత్మికత. నువ్వు ఏదైతే మరిసిపోయి వచ్చావో దాన్ని మరి తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ప్రకృతిని తీసుకుని వచ్చావు, ప్రకృతిలోకి ప్రవేశించారు పురుషుడు. ప్రకృతి అంటే 5 పంచభూతాలు గల ఈ దేహంలోకి ఆ దేహి వచ్చాడు. అప్పుడే ఈ యొక్క ప్రకృతి కదిలింది. అంతవరకు ప్రకృతి. అందుకే జన్మించడము అంటే ఈ దేహంలోకి దేహి రావడం, మరణించడం అంటే ఈ దేహంలో ఉన్న ఈ దేహి వెళ్ళడం. ఈ రెండే ఉన్నాయి కదా. జాతిస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అపర్యాయత్వం శోషిత మరవస్య. అంటే జననం తీసుకుంటావు కానీ నీకు తెలుసు మరణిస్తావని, మళ్ళీ మరణిస్తావు, మళ్ళీ జననం తీసుకుంటావు కదా. దీనికోసం ఎందుకు శాశ్వతమైనది చూడు. జనన మరణము దాటిన ఒక విద్య ఉంది నాయన, అదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతలో కోటాను కోట విద్యలు ఉన్నాయి, కానీ ధ్యాన విద్య ముఖ్యమైనది. నిన్ను నువ్వు దర్శించుకుంటావు. స్వస్వరూప సంధానమే భక్తి రీతి విభుత్యతే. తన స్వరూపాన్ని ఎప్పుడైతే తను దర్శించుకుంటాడో అదే భక్తి. భక్తి అంటే గుళ్ళు కట్టించడము, గోపులు కట్టి తిరగడం కాదు. తన స్వరూపాన్ని తన దర్శించుకోవడం. దేని ద్వారా? ఈ కళ్ళతో ఏ రూపం దర్శిస్తావు? యదృశ్యం తన నశ్య, చూస్తున్నంత నాశనం అయిపోయేది కదా. కానక కన్నది కైవల్యం అని చెప్పారు కదా. నాటి బ్రతుకు నాటకము కనక కన్నది కైవల్యము. నానాటి బ్రతుకు, బాల్యము, యవ్వనము, ప్రౌఢము, వృద్ధాప్యం ఇవన్నీ కూడా నాటకమే కదా. అందరికీ తెలుస్తున్నదే కదా, అందరికీ సూచితమే కదా. పుట్టినది ప్రతిదీ పోతుందని అందరికీ తెలుసు కదా. ఆధ్యాత్మికత అంటే ఒక్కటని చెప్పారు ప్రతిసారి. జాతస్య ధ్రువ మృత్యు. పుట్టిన ప్రతిదీ పోతుంది నాయన. నువ్వు అందం ఉన్నావా, అందవికారంగా ఉన్నావా, నువ్వు కోటీసుడివా, భేదవాడవా, స్త్రీవా, పురుషుడివా, రాజువా, బంటువా, అన్ని పోయినవే. అంతా నాశనం అయిపోయింది. ఏది నాశనము కానిది వస్తువో దాన్ని తెలుసుకోవడమే జీవిత గమ్యము. అక్కడ స్టార్ట్ అవుతుంది అసలు ఘట్టము. ఎప్పుడు ఉన్నది, నాశనం కానిది. దాన్ని ఎలా తెలుసుకుంటాం? కానక కన్నది కైవల్యము. 2 కళ్ళు మూసేసుకొని, 2 చేతులు పెట్టేసుకొని, 2 కాళ్ళు కట్టేసుకొని చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తులను ఎప్పుడైతే మనం నిరోధిస్తామో శ్వాస అనే మాధ్యమం ద్వారా
దేదీప్యంగా తన స్వరూపాన్ని తను దర్శిస్తాడు. ఏం దర్శిస్తాడు? ఉన్నదంతా ఒక్కటే, ఇంకేమీ లేదు. నేను ఉన్నాను, మేను లేదు. మేనన్ని ఉపాధులు అనేక రకాలుగా ఉంటాయి. ఉన్నది ఒక్కటే, ఆం బ్రహ్మాస్మి సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో నీ జీవిత గమ్యం తెలుసుకున్నట్టే. దానికి ఒకే ఒక మార్గం, ధ్యానం తప్ప ఇంకొక మార్గం లేదు. తపస్సభ్యాధికో యోగి జ్ఞానభ్యోపి మతోదిక కర్మాభ్యాదకో యోగి తస్మత్ యోగి భవ అర్జున. తస్మత్ యోగి భవ అర్జున. తపస్సులు చేసిన వాళ్ళకంటేను, ప్రపంచంలో ఉన్న పాండిత్యం చదివిన వాళ్ళకంటేను, పుణ్యకర్మలు చేసిన వాళ్ళకంటేను, యోగం చేసి తనతో తను ఉండేవాడే తాను తెలుసుకునేవాడు ఆయన. ఇంకొకటి లేదు. ఇంకేం చేస్తావు? తెలిసి చెప్పేశారు గీతాచార్యుడు. దాన్నే మనకు చాలా ఈజీగా ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎంత అద్భుతంగా మనకు అందించారు. మాస్టర్స్ చాలా అద్భుతమైన టాపిక్ నాకు ఇచ్చారు. జీవిత గమ్యం ఏమిటో తెలుసుకుంటే ఆ గమనము తెలుస్తుంది. ఆ గమనం ద్వారా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు. దానికి మనకి 3 రత్నాలు ఇచ్చారు. ఒకటి, అఖండితమైన ధ్యాన సాధన. స్థిరసుఖాశ్రమంలో ఎక్కడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. స్నాన మంది లేదు, పాన మంది లేదు, మంత్రతంత్రములందు మహిమ లేదు, గుణమ కుదిరి నేమి గుణయోగు తానవును. కాళికాంబ హంస కాళికాంబ అని వీరబ్రహ్మదేశం చెప్పారు. ఎక్కడైనా చేసుకోవచ్చు. ధ్యానం ఇంత ఈజీ, ఇంత సింపుల్. ఎక్కడా ఎంత ఈజీగా దించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయన మరి నాకు ఈ ధ్యానాన్ని, ఈ భగవద్గీతని ఇచ్చిన ఈ గురువులకి నేనేమి రుణం తీసుకుంటాను? నాకు ఏం జరిగిందో, నేను ఏం పొందాను, అది ఈ ప్రపంచం అంతా చెప్పడం తప్ప. ఆయన మార్గం, ఆయన కాలు పట్టుకున్నా మరి వాళ్ళకి ఏం పూజలు చేసినా మనకు వస్తుందా? వాళ్ళు ఏం చేశారో వాళ్ళ అడుగులో కొంచెం మనం చేసిన ఆ గురువుగారు రుణం తీర్చుకున్నట్టే కదా. ఆ విధంగా ఈ ప్రపంచమంతా ఈ ధ్యానము, ఈ భగవద్గీత చెప్పాలని నా సంకల్పం. మత్స్యకారి గ్రామాలు 108 గ్రామాల్లో ఈ ధ్యాన ప్రచారం చేయాలని పత్రికతని చెప్పాను. ఓకేనే అని అన్నారు. ఒక పిరమిడ్ కడుతున్నాను సార్, మా ఊళ్ళో 8 పిరమిడ్లు ఉన్నాయి. వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడ నేను నిత్య అన్నదానం పెట్టి ప్రిన్సిపల్ టాబ్లెట్స్ నేను డాక్టర్ జీకే గోర్ ద్వారా నేర్చుకుని ఒక కౌన్సిలింగ్ సెంటర్ కూడా పెట్టాను. ఎందుకంటే వైద్యం చేస్తూ వాళ్ళకి ఇవన్నీ చేయడానికి నిశ్చయించుకున్నాను. అసాధ్యుడు నాయన అన్నారు సార్ జూమ్లో 2021లో. అసాధ్యుడు అంటే అర్థం ఏంటి? కృష్ణుడు చెప్తాడనమాట అర్జునుడికి, తస్మత్తముత్తిష్ట యశో లభస్య దృష్ట్వా శత్రేన్ భోంసారాధ్యం సమృద్ధిం మయే వైతే నిహత పూర్వమేన నిమిత్త మాత్రం బహుసవ్యసాచిన్. ఓ అసాధ్యుడా, నీకు సాధ్యం కాదు ఏమీ లేదు. ఎందుకు? నీ లోపల ఉన్నది కూడా నేనే కదా. నేను నడిపిస్తాను. నిమిత్త మాత్రం భవిష్యత్, నువ్వు ఆ రాధ్యాన్ని అన్నిటిని అన్నీ చేస్తావు. ఎందుకు? నేను నీ వెనకతున్నాను, గురువు నాకు చెప్పారు కనుక. ఆయన మాట ద్వారా 20 lakhsతో అక్కడ ఒక పిరమిడ్, రూమ్స్ అన్ని కూడా బీచ్లో తయారయ్యాయి. ఎవరు వచ్చినా అక్కడ వచ్చి చక్కగా సాధన చేసుకోవచ్చు. కౌన్సిలింగ్ కూడా చేస్తాము. అద్భుతంగా ఉంటుంది. అలాంటి గొప్ప జ్ఞానము, అరమరకలు లేని జ్ఞానాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వాళ్ళ సంపన్నులా చూడకుండా ఆ జ్ఞానాన్ని ధారపోశారు. ఎందరో గురువులు, ఎంతమంది, ఎన్నో గ్రంథాలు. 2016 నుంచి ఈనాటికి ధ్యానం విడిచిపెట్టలేదు, స్వాధ్యాయం విడిచిపెట్టలేదు, సద్దిన సంఘం విడిచిపెట్టలేదు, ప్రచారం కూడా విడిచిపెట్టలేదు. ఒకటి గుర్తుంచుకోండి మీరందరూ కూడా, విడవైన పట్టుదలే విజయ రహస్యము. దీనిలో పెట్టుకోండి, విడవైన పట్టుదలే విజయ రహస్యం. విడవకుండా ఉండాలి. ఏమొస్తుంది? ఏమి రాదు. మనందరం కూడా ఓషో గారు చెప్తారు, కళ్ళు మూసుకొని అంటే చీకట్లో ఉండి రూము తలుపు వెనుకుతున్నాము. ఆ తలుపు మీద ఏదో ఒకసారి చెయ్యి పడక తప్పదు. అది నీ గత జన్మలు బట్టి ఉంటుంది. అంటే అదే దివ్య నేత్రము. అది తెలుసుకుంటుంది. అంతా ఓపిక పట్టాలి. వెంటనే అంటే ఎలా? అయినా ధ్యానం చేస్తే ఆనందం కదా. ధ్యానం చేస్తే సర్వరోగ నివారణి కదా. ధ్యానం చేస్తే సకల భోగాలు కదా. ధ్యానం సత్యం కదా. ధ్యానంలో ఉండడమే గొప్ప విషయం. ఇంకొకటి కాదు. ఏమున్నో కానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి దుఃఖభరితమైన నా జీవితము ఆనందమయం చేసుకొని అలాగే అందరికి కూడా ఈ ఆనందాన్ని పంచాలని ఆ గురువు గారి తాలూకా
జీవిత లక్ష్యము, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు ఏదైతే ఉందో, మరి ఆ పిరమిడ్ శోభా మేడం గారు, ఉయ్యూరు శోభా మేడం గారు, మరి ఆ పిరమిడ్ జగత్ పత్రిజీ పిరమిడ్ జగత్ అని పెట్టి అందులో నాకు ట్రస్టీ కూడా పెట్టారు. ఎవరైనా ఒక 100 రూపాయలు కట్టిన వాళ్ళ ఏరియాలో ఒక పిరమిడ్కి ఒక 50,000 రూపాయలు అందజేస్తున్నాము. ఇప్పుడు తిరుపతిలో 16వ తారీఖున 3వ యానివర్సరీ. ఎవరికైనా ఎటువంటి అవకాశం ఉన్నా అక్కడికి రండి. అలాగే తిరుపతిలో మహాయజ్ఞం కూడా జరుగుతుంది 16 నుంచి 22 వరకు. ఇలాంటి యజ్ఞాలకు వెళ్ళాలి. ఎందుకు యజ్ఞాలు చేస్తారు మేడం? టైం ఉంది, ఒక నిమిషం. మాట్లాడండి సార్, చెప్పండి సార్. ఈ యజ్ఞాలు ఎందుకు చేస్తాము అంటే కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. జ్ఞానం లేని వాళ్ళు ఈ యొక్క తన కోసము, తన కుటుంబం కోసము, తన పదవుల కోసము ఎన్నో చేస్తున్నారు కదా. అవన్నీ శాశ్వతం కాదు కదా. శాశ్వతమైన యజ్ఞాలు చేయండి అంటున్నాడు. సప్తః కర్మణ్య యద్వంసో యదా కుర్వంతి భారత కుర్యాదద్వం సదా సప్తః శ్రీకృష్ణలోక సంగ్రహం. అంటే ఈ జ్ఞానం లేని వాళ్ళు ఈ భౌతిక ధనం కోసము, పదవుల కోసం అనేకమైన చేస్తున్నారు కదా. మరి జ్ఞానులు నువ్వు శాశ్వతమైన ఆత్మని చెప్పడానికి ఇలాంటి యజ్ఞాలు, ఈ ధ్యానాలు, ధ్యాన ప్రసారాలు ఇవన్నీ చేయాలి అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇదంతా మన యొక్క బాధ్యత. సత్యం తెలుసుకున్నాము, ఇంకా మనకి చచ్చినా సావు లేదని తెలుసుకున్నాము. ఎందుకు రావడం అంటే ఈ యొక్క ఆత్మ శరీరంలోకి రావడం, జన్మించడం అంటే, పోవడం అంటే ఈ శరీరంలోంచి ఆత్మ మళ్ళీ వెళ్ళడం. అది తెలుసుకున్నాం. చచ్చిన సాగు లేని వాళ్ళు మనం తెలుసుకున్నాము. మరి ఈ సాగు లేదనే విషయాన్ని ప్రపంచం అంతా చెప్పాలి కదా. తన గమ్యం ఏంటి, జీవిత గమ్యం ఏంటి అంటే నువ్వు చచ్చినా సాగు లేదు, నువ్వు మరణం లేని వాడేవి, నువ్వు శాశ్వతమైన ఆత్మవి. నా జాయితే మ్రీతే వాక్ కథచిత్ నాయం భూతో భవితవాన భూయ అజోనిత్యో శాశ్వతోయం పురాణో నా హన్యతాన్యమని శరీరే. 2:20 శ్లోకం ఇచ్చాడు గీతాచార్యులు. నువ్వు శాశ్వతమైన వాడివి, జనన మరణం లేని వాడివి, పురాతనమైనవి, నిత్యమైన వాడివి, శాశ్వతమైన. ఒకవేళ నాకు నచ్చకపోతే ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్తాను తప్ప నాకు సావు పుట్టుకతో సంబంధం లేదని సెలవిచ్చారు. అదే మన జీవిత గమ్యము. అది తెలుసుకోవడమే, నేను ఎవరని తెలుసుకోవడమే కథ కంచికి మన ఇంటికి. ఇదే జీవిత యొక్క గమ్యము, జీవిత లక్ష్యము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. గొప్ప అవకాశం సో మచ్ సార్. ఈ యొక్క ధ్యానము యొక్క ఆ సబ్జెక్ట్ ని సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన సోమ మేడం గారికి, ఈ యొక్క గ్రూపు అడ్మిన్ అందరికి కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా, అద్భుతంగా, అంటే మన వీరబ్రహ్మేంద్రం గారి శ్లోకాలు మనకు భగవద్గీతలోంచి అన్నిట్లోంచి తీసుకున్నారు సార్. అసలు మీరు వేమన పద్యాలు అంటే ఒకటి తీసుకున్నారు, ఒకటి తీసుకోలేదని లేదు. చాలా చక్కటి జ్ఞానాన్ని అందించారు సార్. మీకు మహోదర్ ఫౌండేషన్ తరపు నుంచి, మా అందరి క్లాసులో పాల్గొన్న ప్రతి ఒక్కరి తరపు నుంచి మీకు హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు సార్. శతకోటి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. రామాంజనేయులు సార్ హ్యాండ్ రైజ్ చేసినారు, మాట్లాడండి సార్. రామచంద్ర మా గురువు గారు చెప్పండి. అవును సార్. నమస్కారం అయ్యా, చాలా అయింది నిన్ను చూడక. బుడగట్ల పాలెం శివాజీ గారు మీరు వచ్చారు, కదిలించారు బుల్లెట్లపాలెన్ని ఒక క్లాస్ ద్వారా. యాత్ర పోయిన తనాళ్ళు తిరిగిన, యాత్ర పోయిన తనాళ్ళు తిరిగిన, భద్రమైన పదవి గనడు మనసు నిల్పునతడు, మహనీయమూర్తిరా విశ్వధాభిరామ వినరవేమ. ఏదో ఒక శ్లోకం చదవాలని అద్భుతం. ఇవన్నీ జీకే గారి పుణ్యమే. మొత్తం శ్లోకాలు కానీ, భజ గోవిందం కానీ, బ్రహ్మం గారు కానీ, మొత్తం ఈ కంఠస్థ ఆయన ద్వారా బట్టే మొత్తం. పత్రిసారి ఏం చెప్పారో చూసే తప్పకుండా ఆయన చేయిస్తున్నారు. ఇవన్నీ నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను మొత్తం. ఓకే. థ్యాంక్ యూ గురూజీ. నవ్వి చూస్తున్నాను. మాకు దొరికాడు శివ అని చూస్తే ఇంకా నవ్వే, వేరేది ఏముండదు. ఉన్న వాళ్ళందరినీ పట్టుకుంటున్నాం సార్ వరుసగా. అంటే చెబుతుండే, బయట చేపలు వలేసి పట్టడం కాదు, జ్ఞానుల్ని వలేసి పట్టాలి. ఆ విద్య నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. వేద విద్యలన్నీ వేసిల వంటివి
భ్రమల బట్టి తేట పడగ నీవు, బ్రహ్మ విద్య ఒకటే గుప్త విద్య ఒకటే కులకాంతం అంటేది విశ్వదాభిరామ. అన్ని విద్యలే కాదు, మీరు అన్నట్టు ఎప్పుడైతే ఈ ఆత్మవిద్య తెలుసుకున్నామో అదే కులకాంతం అంటది అని చెప్తున్నాను అన్నమాట. ఇంకా ఎవరైనా మాస్టర్స్ ఇంకా మాట్లాడాలనుకున్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. లక్ష్మీపతి సార్ మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. ధన్యవాద్. నమస్తే సార్, బాగా చెప్పారు సార్, అంతా బాగా అర్థమయ్యేట్టుగా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సొసైటీలో ఉన్నాం, గురుగారు అడుగుజాడల్లో నడుస్తున్నాం అందరము. అందుకే శ్లోకాస్ అంతా చాలా బాగా వాడుతున్నారు సార్, పద్యాలన్నీ బాగా చాలా బాగా వాడుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. గురువులు ఇచ్చినవే మన నిమిత్త మాత్రం. ఈ రోజు ఆ టాపిక్స్ చూడమన్నారు కదా సార్. టాపిక్ ఏం చూసినా కూడా నాకు అది చెప్తేనే బాగుంటదేమో అనిపించుండే. మీరు మీరు అవును అద్భుతం. సార్. నేను అదే సిద్ధంగా ఉన్నాను, అనిపించింది. ఏ టాపిక్ ఇచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను. అదే సార్, అదే అన్నారు మీరు. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడు కూడా దేనికైనా సిద్ధం. ఆయన అన్ని పొందుకొని ఇచ్చారు, విస్తరణలో అన్ని పెట్టి ఇచ్చారు గురుగారు మనకి. మనం ఏదో అంటి పెట్టుకొని వచ్చింది కాదు, ఏదో నేర్చుకున్నది కాదు, దేనికైనా సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని ఇచ్చారు. ఆయన అంత సింపుల్గా దాచుకోలేదు ఎక్కడ కూడా. అది ఆయన గొప్పతనం. ఒక పామరుడికి, ఒక బోయవాడికి కూడా ఈ జ్ఞానం చేయొచ్చు. ఈ ధ్యానం ద్వారా ఆయన కూడా, బోయవాడు కూడా భగవద్గీత చదవచ్చు అనే ఒక గొప్ప సూత్రాన్ని భద్రి గారు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సుజిత మేడం మాట్లాడండి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం, మాట్లాడండి మేడం. నమస్తే సార్. నమస్తేనమ్మా. నమస్తే సార్. అన్ని నమస్తే. జీవిత సత్యాన్ని చాలా చక్కగా వివరించారు సార్, అర్థమయ్యే రీతిలో అందరికీ కూడా. చాలా బాగుంది సార్. నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజు ఆ శ్లోకాలు వినడం. చాలా ఆహ్లాదంగా ఉంది సార్. నాకు కూడా అదృష్టమేనమ్మా. ఎందుకంటే ఇంతమంది మిత్రులతో కలుసుకొని ఆ తెలిసిన ఆ చిన్న విషయాన్ని మనందరం పంచుకోవడం, ఈ జూమ్ ద్వారా, ఈ మహోత్తార్ ఫౌండేషన్ ద్వారా సుమ మేడం గారు అవకాశం ఇచ్చారు. నేను కూడా భాగ్యమే. ఎందుకంటే ఏది తెలుసో దాన్ని పంచుకోవడమే పంచబడుతుంది, దేన్ని దాచుకోకూడదని మనకి మన గురువులు మనకు చెప్పేస్తారు. కనుక ఈ సత్యాన్ని చెప్పుకుని వెళ్ళడం చాలా థ్యాంక్స్ అమ్మా. మీ అందరికీ అర్థమైనట్టు ఆ గురువు గారు మీరు కూడా మాకు కూడా అదృష్టం సార్. చాలా ఇన్స్పిరేషనల్ గా తీసుకోవాలి సార్. మీరు మీ జీవన విధానం అంతా వివరించారు కదా సార్. నిజంగా చాలా మంది కూడా ఇన్స్పిరేషన్ గా కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది సార్. ఒక మీలాగే మేడం కూడా గోదావరి పక్కనే సార్. మేడం గారు సార్ అమలాపురం సార్. నేను నైట్ క్లాసుల్లో చెప్తుంటాను సార్. అవునమ్మా, అమలాపురం మధ్యన వస్తున్నానమ్మా. 3 రోజులు ఎవరో పెట్టారంట, 3 రోజులు క్లాసులు. నాకు చెప్పండి సార్ ఈసారి మీరు వచ్చేటప్పుడు. ఎక్కడ సార్? బాలయోగీశ్వర పిరమిడా సార్? అంతకంటే గొల్లవిల్లు ఏదో ఉంది కదమ్మా అక్కడ. అదే సార్, బాలయోగీశ్వర్ల పిరమిడ్ అని అమలాపురంలో ఉంది సార్. వెంకటేశ్వరరావు గారు చూస్తారు సార్. అంటే రాజేశ్వరి గారు అని ఒక బ్రాహ్మణ దంపతులు ఉన్నారు గొల్లవిల్లులో, వాళ్ళు అక్కడెక్కడ పెట్టారంట, రమ్మన్నారు. మొన్నే ద్రాక్షారామం. ఓకే సార్, మాకు ఇవన్నీ సరౌండింగ్స్ సార్. గల్లవల్ నియర్ సార్. చేద్దాం అందరము. ఓకే సార్. ఓకే సార్, మీరు వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తే సార్. ఖచ్చితంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. కాలానికి దూరానికి అతీతంగా మనం వెళ్ళాలి పిరమిడ్ మాస్టర్స్ అంటే. నిన్న నేను 2 క్లాసులు, నర్సన్నపేట ఒకటి, సారవకోట ఒకటి అని 2 క్లాసులకు వెళ్ళి ఆ నైట్ ఇక్కడ ఇది ప్రజెంట్ నర్సన్నపేటలో ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అనమాట, రామచంద్ర గారని, వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఎందుకంటే విపరీతమైన వర్షము, మాది పల్లెటూరు, అక్కడ జూమ్ రాకపోవచ్చేమో, నైటే కదా ఏమైనా అక్కడ ఉండి వాళ్ళతో సాంగత్యం చేసి ఈరోజు అవకాశాన్ని, ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి పిరమిడ్ మాస్టర్స్. భూమి మీద తప్ప ఇంకక్కడ పని లేదు మాస్టర్స్.
భూమి మీద తప్ప ఇంక ఏ లోకంలో పని లేదు, భూమి మీద తప్ప ఏ లోకంలో శరీరంతో కూడా పని లేదు. ఇక్కడ ఉన్నదాన్ని యాత్ర చక్కగా మనం ఆనంద బ్రహ్మగా మనం వాడుకోవాలి. ఓకే, మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే కనుక మాట్లాడండి ఏవైనా సార్. ఏవైనా సందేహాలు, సార్ ఏవైనా సందేహాలు కానీ ఆ, పర్సనల్ మీకు ఎటువంటి ధ్యానానికి సంబంధించి అయినా, లేదు ఈ క్లాస్కి సంబంధించి, ఇంకా లేకపోతే మీకు ఎటువంటి మీకు పర్సనల్గా కూడా మానసిక శారీరక ఇలాంటి వాటిపైన కూడా ఉంటాయి కదా, అలా ఎటువంటి సందేశాలైనా అడగొచ్చు మాస్టర్స్. 5 ఉంటాయి. 5: శారీరకము, మానసికము, సాంఘికము, ఆర్థికము, ఆధ్యాత్మికత. ప్రపంచ ఆరోగ్య సమస్య ఉంది. ఒక ఆరోగ్యం ఉంటేనే, ఒక మానసికంగా ఉంటేనే, ఒక ఆర్థికంగా ఉంటేనే, సంఘంలో పేరుంటేనే కాదు ఆధ్యాత్మికత అంటే. ఈ 4 కరెక్ట్గా ఉండాలి. శారీరకం ఆరోగ్యము, మనసు సుశుభ్రంగా ఉండాలి, ఆర్థిక పరిస్థితి బాగుండాలి, సంఘంలో సత్సంబంధాలు ఉండాలి. అప్పుడు ఆధ్యాత్మికత అనేది చక్కగా ఉంటుంది. ఈ 4లో ఏవైనా మనం తెలుసుకోవచ్చు మన మాస్టర్ల ద్వారా. అన్నీ వచ్చేస్తాయి. ఎందుకు? మనం ఎవరము? నేను కాదు, మనము నేను రథము కాదు, రథికుడిని అని సత్యం తెలిస్తే 5 పంచభూతాలను కదిలిస్తున్న ఆ ఈశ్వరుడినే నేను, ఆ ఈశ్వరుని అంశ నేను అన్నప్పుడు నీకు సంపదలు ఎక్కడ కరువు వస్తాయి, నీకు బంధం ఎక్కడ కరువు వస్తుంది, నీకు ఏంటి ఈ భూమి మీద లోపం లేదు. కానీ తెలియట్లేదు. ఒక రాజకుమారుడిగా పుట్టి ఎక్కడో వీధిలో తప్పిపోయి బెకారుగా ఉన్నాడు. తర్వాత తన ఎవరో వచ్చిన ఫలానా రాజకుమారుడు అని తెలిస్తే రాజ్యానికి రాజు అవుతాడు. అలాగే ఈ శరీరంలో ఉన్న నేనే ఈ పంచభూతాలకి అధిపతిని అనే విషయం కానీ తెలిస్తే అప్పుడు నువ్వే ఆ ఈశ్వరుడు అనే విషయం తెలుస్తుంది. అహం బ్రహ్మస్మి అని తెలుస్తుంది. అన్నీ నీ దగ్గరికి వస్తాయి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది సార్. అంటే మీరు ఒక్కరిగా మిగిలిపోయినప్పుడు దేహం కోసము అంత అంటే శ్రమపడి చేసి ఉంటారు కదా, చేసినా కూడా ఒక్కరిగా మిగిలిపోయినప్పుడు కూడా ఆ, దాని నుంచి ధ్యానం ద్వారా బయటికి వచ్చి ఇంత బాగా జ్ఞానాన్ని మొత్తం అవపోసన అంటారు కదా సార్, అలా అలా పట్టారు. ప్రతిదీ కూడా చెప్పారు. చాలా చక్కటి జ్ఞానాన్ని అందించారు సార్. మీరు దాని నుంచి బయటపడ్డారు. అక్కడ ఆ ప్లేస్లో పిరమిడ్ సెంటర్ తీసుకురావడం అయినా, వాళ్ళందరినీ మార్చడము అయినా కూడా ఎంత అంటే మాస్టర్స్ మీరు అన్నట్టుగా మనం చేస్తుంటాము, మాస్టర్స్ మనతో చేపిస్తూ ఉంటారు, మనలో భగవంతుడు ఉండి చేపిస్తారన్నారు కదా సార్. అలాగా కానీ ఎంతో అద్భుతంగా చేశారు సార్. థ్యాంక్ యూ. మీ సంకల్పం చాలా గొప్పగా ఉంది సార్. కృప, దాన్ని మనం చక్కగా వాడుకోవడమే. నమస్తే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ జానకి అవకాశం మేడం మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేసినారు సార్. చెప్పండి మేడం. జానకి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ చేసుకోలేదు మేడం. అన్మ్యూట్ చేసుకునేటప్పటికి తనకి సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది సార్. మరి ధ్యానంకు ముందు ఎలా ఉంటుంది, ధ్యానం తర్వాత ఎలా ఉంటుంది అంటే, ధ్యానంకు ముందు నేనే చేస్తున్నాను అంతాను, నాకే వీళ్ళందరూ చేస్తున్నారు అనుకుంటాము. ధ్యానం తర్వాత ఈశ్వరుడు చేస్తున్నాడు అంతా. నా కష్టము, నా నష్టము, నా సుఖం అంతా ఈశ్వరుడే చూసుకుంటాడు విషయం తెలుసు. చాలా చిన్న లాజిక్ అనమాట. నేను చెయ్యాలా అనుకున్నా, నేను కాదా, ఈశ్వరుడే చేస్తున్నాడు. నిన్న లేని అందమేదు నిదురు లేచనెందుకు, నిదురు లేచనెందుకు, తెలియరాని రాగమేదో తీగ సాగునెందుకు, తీగ సాగునెందుకు నాలో. నిన్న లేని అందము ధ్యానం తర్వాత నిన్న లేని ఆనందము, అందం అన్నీ వచ్చాయండి. అంత ఉన్నత దుఃఖం. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే కనుక అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి.
జానకి మేడం మాట్లాడండి మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అమ్మా జానకి మేడం గారు. సార్ చాలా బాగా చెప్పారు సార్. శ్లోకాలు అవి చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ అమ్మా. నాకు ఒక ఇప్పుడు భగవద్గీతలో ఏదైనా ఒక సమస్య వస్తే అప్పుడు మీరు జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు, కానీ అది నిజమైన జ్ఞానం కాదు, సమస్య రానంత సేపు మీరు జ్ఞానం గురించి ఆలోచించారు కదా అంటారు కదా. ఉమ్. అంటే ఇప్పుడు సమస్య ద్వారానే మన జ్ఞానం పెరుగుతుందా? సమస్య ఏదైనా ఒక ప్రాబ్లం కానీ సమస్య కానీ వస్తేనే మీరు ఆధ్యాత్మికత వైపు వస్తున్నారు, ఆ సమస్య రాకపోతే మీరు రారు కదా అన్నట్టు చెప్తారు కదా. అవును. అంటే మరి ఇప్పుడు చాలా మంది చెప్పండి సార్. డాక్టర్ దగ్గరికి మనకి ఏం పని వెళ్తాము? రోగి కదా వెళ్ళేది, రోగం వస్తే కదా అవును, వెళ్ళేది. మన ప్రాబ్లం వస్తేనే ఆ, వెళ్తాము. అవును. అందుకే రిసర్చ్ బాక్ అనే ఒక గొప్ప వ్యక్తి బాధలు లేకపోతే భవిష్యత్తు లేదు అన్నారు. బాధలు లేకపోతే భవిష్యత్తు లేదు. ఎందుకంటే ఈ భూమి మీద అది ఒక అనుభవం, అన్నీ ఉంటాయి. బాధలు రాకుండా తెలుసుకుంటే ఇంకా మంచిదే. ఆ పూర్తిగా బాధలనే ఉండవు. పోనీ ఇంకా తెలియలేదు, ఆ బాధల కష్టాలు అప్పుడు వచ్చేదన్నా సరిపోతుంది. అంటే మీ యొక్క ఏంటి ఇంటెన్షన్ చెప్పండి. ఇంటెన్స్ అంటే ఏం లేదు సార్. ఇప్పుడు మనం సమస్యలు మనం కోరుకొని తీసుకొనే మన జీవితాన్ని మనం తీసుకుంటాము అని అంటున్నారు కదా. ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఇది చూస్ చేసుకోం కదా లైఫ్ ని, కానీ ఇవి మీ కర్మలు, అందుకే మీరు ఈ లైఫ్ ని చూస్ చేసుకున్నారు అని చెప్తుంటారు కదా. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం అంటే ఉందనుకో, సరే ఇదిగో ఇది పని చేస్తే నీకు ఈ ప్రాబ్లం వస్తుంది అని తెలిసినప్పుడు అయినా సరే మనం ఆ ప్రాబ్లం వచ్చిన ఆ సమస్యని అవేని మనం చూస్ చేసుకోం కదా, వేరే పాత్రలో వెళ్ళిపోతాము. కానీ అవును. జీవితంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండి ఇన్ని సమస్యలు ఉండి ఈ లైఫ్ ని లీడ్ చేయాలి, నీ రెస్పాన్సిబిలిటీ అని మనకిచ్చి మనమే దాన్ని చూస్ చేసుకొని వస్తున్నాము అని అంటున్నారు. అది ఏది కరెక్ట్ సార్? మనం తీసుకుంటున్నట్ట, మన దేవుడు ఇస్తున్నట్ట లైఫ్? యాక్చువల్ దేవుడు ఏమి ఇవ్వడు. ఏమి దేవుడు ఇవ్వడు. ఏమి ఇవ్వడు. తన సాక్షి, తను సాక్షి. ఎలాగైతే ఈ యొక్క ఆ సూర్యుడు అందరికీ ఒకేలాగా వెలుగునిస్తాడో, మంచోళ్ళకి చెడ్డ వాళ్ళకి అందరికీ ఎలాగైతే ఇస్తాడో, ఆ ఈశ్వరుడు అలా ఉంటాడు. ఆయన ఏం చెప్తున్నాడు? సాతుర్వన్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహ తస్య కర్తారమభిమాం విద్యకర్తారం అవ్యయం. నా ద్వారా 4 వర్ణాలు సృష్టించాను కానీ వాళ్ళ కష్టాలు నష్టాలు వాళ్ళ సుఖాలకి నాకు సంబంధం లేదు. తస్య కర్తారమభిమాం, నా ద్వారా సృష్టించబడింది. విద్యకర్తారం అవ్యయం, నాకు సంబంధం లేదు. ఇప్పుడు పిల్లల్ని మనం కన్నాము, పిల్లలు కన్న తర్వాత ఆ పిల్లలకి అన్ని మెన్షన్లు చూస్తున్నాము, కానీ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే శిక్ష మనకు పడుతుందా? ఎవరికి పడుతుంది? లేదు, వాళ్ళకే పడుతుంది కదా. అలాగే ఆ ఈశ్వరుడు మనకి భూమికి పంపించాడు కానీ మంచి చెడు 2 ఇచ్చాడు. ఎటువైపు వెళ్తే అది మనము అనుభవించాల్సిందే. కనుక మరి మనం పూజలు అవి చేస్తున్నాం కదా, ధ్యానాలు చేస్తున్నాం, దేవుడు మనల్ని కాపాడతాడన్న థాట్లోనే చేస్తున్నాం కదా సార్. ఇక్కడ రెండు ప్రశ్నలు ఇచ్చాడు కృష్ణుడు. 2 మనకి. సర్వధర్మాను పరిత్యజ మామేకం శరణం రజ. నువ్వు సర్వధర్మాలని విడిచిపెట్టి నాతో ఉండు అంటే ఆ కృష్ణుడు బొమ్మతో ఉండడము, పూజలు చేయడం, పురస్కారాలు చేయడం కాదు. నాతో ఉండమంటే నీలో కూడా నేనున్నాను. ఆత్మవత సర్వభూత, అన్నింటిలో ఉన్నది నేనే కదా, నీలో కూడా ఉన్నాను. కనుక నువ్వు ధ్యానం చేసినప్పుడు అన్ని విడిచిపెట్టు. అన్ని విడిచిపెట్టమంటే ధ్యానం చేసినప్పుడు మాత్రమే. పిల్లల్ని, ఉద్యోగాలు అన్నింటినీ పూర్తి విడిచిపెట్టడం కాదు, ధ్యానం చేసినప్పుడు మాత్రమే. నాతో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు నా ఆత్మతో ఉన్నప్పుడు అన్ని విడిచిపెట్టు ఉండు, అప్పుడు నేను అన్ని చూసుకుంటాను అన్నాడు. అక్కడ ఉద్ధరేద ఆత్మనాత్మను ఇంకొక దగ్గర ఇచ్చాడు. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎందుకంటే నీలో ఆ విరాట్ స్వరూపం ఉంది, ఆ భగవంతుడు ఉన్నాడు, నేనున్నాను కదా నిన్ను ఉద్ధరించడానికి. నీ మనసు నువ్వు అదుపులో పెట్టుకుంటే నేను నీకు నువ్వే బంధువు అవుతావు, నీకు నువ్వే శత్రువు అవుతావు. ఈ పారాడాక్స్ అంటారు దీన్ని. కనుక కష్టము నష్టం అనేది భావన మాత్రమే తల్లి. భావన తీసేయండి. ఈ 2 కూడా ఎవరు నడిపిస్తున్నారు? నడిపిస్తున్నాడు. అప్పుడు ఈశ్వరుడు తనలో ఉండి నీలో ఉన్నాడు నడిపిస్తున్నాడు. ఒక ఆయన తను ఒక దగ్గర కూర్చొని కట్టెలు కొట్టుకొని వంట చేసుకునేవాడు అనమాట. అలా కూర్చొని కళ్ళు మూసుకునేవాడు. ఒక ఆయన వచ్చి అడిగారు, ఏంటి సార్ మీరు ఏం చేస్తున్నాడు? ధ్యానం చేస్తున్నాను. ధ్యానకు ముందు ఏముంది, తర్వాత ఏముంది అంటే, ధ్యానకు ముందు ఈ పనులను నేనే చేస్తున్నాను బాగుండదండి. నీరు మోయడము, కట్టెలు కొయ్యడము, వంట చేయడము. ధ్యానం తర్వాత ఈశ్వరుడు చేస్తున్నాడు.
ఆత్మకి సమర్పణం, ఆత్మ సమర్పణం. కనుక ఈ సందేహాలన్నీ చదవాలంటే పత్రి గారు మనకి గొప్ప స్వాధ్యాయం ఇచ్చారనమాట. ఆ స్వాధ్యాయాన్ని, ఆ మంచి గ్రంథాలు చదవండి, అన్నిటికి కూడా బుద్ధి లెవెల్లో మనకు వస్తుంది. ఇంకా సాధన ఇవన్నీ చేసుకుంటూ ఆటోమేటిక్గా తెలిసిపోతారు. అంటే మీకు తెలియదేం కాదు, ఒక మాస్టర్ వచ్చినప్పుడు అడగాలి కనుక అడుగుతాం అంతే, ఎవరికి తెలియదు. అలానే లేదు సార్, చాలా బాగా చెప్పారు క్లాస్, చాలా బాగున్నాయి. వేమన శ్లోకాలు, భజగోవింద శ్లోకాలు అన్ని నేను చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ గా ఉన్నాయి సార్. లైఫ్ గురించి ఏంటి, మనం ఏంటి, ఎందుకు వచ్చాము, మనం ఏం చేయాలి అనేది బాగుంది. చాలా ఎక్స్ప్లెనేషన్ బాగుంది సార్. 3 శ్లోకాలతో నాకు క్లియర్ అయిపోయాయి అంతే. 3 శ్లోకాలతో కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఎవరికి జ్ఞానం వస్తుంది? శ్రద్ధామని లేకపోతే జ్ఞానం. ఎవరు పాపాత్ముడు? నేను అనుకున్నాను పాపాత్ముడిని, గతంలో ఎంతో తాగాను, ఎంతో తిరిగాను, ఎంతో చేశాను కదా పాపాత్మ అనుకోండి. అప్పిసేదసి పాపభ్యో సర్వభ్యో పాపకృతమా అన్నాడు. నువ్వెంత పాపాత్ముడు కంటే పాపాత్మైనా జ్ఞానం ద్వారా నీ పాపాలు జ్ఞానకు దగ్ధ కర్మాను అన్నాడు. సర్వధర్మాను పరిత్యజ మామేకం చరణం వ్రజ అన్నాడు. నువ్వు సర్వధర్మాలన్నీ వదిలి నీ లోపల నన్ను పట్టుకోవయ్యా, నీకు ఆస్తులు, అంతస్తులు, యోగం అన్నీ ఇచ్చేస్తానన్నాడు. ఈ 3 శ్లోకాలతో నా 3 సరైపోయింది అంతే. కథ కంచికి ఇంటికి ఇంకన్నీ అంత సదవసం లేదు. అవును అవును సార్, చాలా బాగున్నాయి. 3 విన్నాను. భజగోవింద ఏ శ్లోకం చాలా అధ్యాయంలో బాగుంది. ఏదో చెప్తాను, ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ఏ అధ్యాయంలో ఏదో తెలిసిపోతే సరిపోతుంది కదా. సర్వధర్మాన్ పరిత్యజ 18 అధ్యాయం 66. అపసేదసి పాపభ్యో సర్వభ్యో 4:36. ఇంకోటి ఏం చెప్పాను? ఇంకొకటి ఏం చెప్పాను చెప్పండి. భజగోవిందంలో శ్లోకం చెప్పారు కదా సార్. భజగోవిందము అనేది అంతా కూడా ఆచరించవలసిందమ్మా. భజగోవిందం అది ఆచరణమైనది, ఇది సత్యము. భజగోవిందం ధర్మమైనది, సత్యము. ధర్మాన్ని ఆచరించాలి, సత్యం తెలుసుకోవాలి. సార్ ఇంకొకసారి చెప్పారా సార్? శ్లోకాలు నెంబర్స్ చెప్తున్నారు కదా. ఓకే. 18:66. సర్వధర్మాను పరిస్థితి మామైకం శరణం వ్రజ అన్నమాట. 4:36. అంటే నువ్వెంత పాపాత్మ కంటే పాపాత్మైనాను నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్తావు అని చెప్తాడు అనమాట. 9:22. అనన్య చింతయంతమ్మా అంతే. నీ సందేహాలు ఏమున్నాయో సందేహాలన్నీ క్లియర్ అయిపోతాయి భగవద్గీత ద్వారా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుమా మేడం, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మహావతార్ ఫౌండేషన్ వారికి, సుమా మేడం కి, సార్ కి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి జ్ఞానాన్ని అందించారు, అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ద్వారా కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే మళ్ళీ మేము కూడా క్లాస్కి వచ్చే నెలలో కూడా పిలిచినా కూడా మీరు మళ్ళీ క్లాస్ మాకు అందిస్తారని అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ అవకాశం పెద్దసారి చెప్పారు, చెప్పేవాళ్ళు ఉన్నారు నాయన, వినేవాళ్ళు తక్కువ ఉన్నారు కదా, చెప్పండి అన్నారు. ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని మనం అందరికి ఇస్తేనే అక్కడ మనకి బ్లెస్సింగ్స్ ఉంటాయి అద్భుతంగా. అలాగే ఖచ్చితంగా ఎప్పుడు మీరు పిలిచినా నాకు తెలిసిన చిన్న జ్ఞానాన్ని మన మిత్రులందరితో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అలాగే ఈరోజు మనము 11 గంటల క్లాస్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.